డివిజిబిలిటీ రూల్స్. ఏదైనా ఒక పెద్ద నంబరు ఒక చిన్న నంబర్తో నిశ్శేషంగా భాగిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీకు అవన్నీ తెలుసు. డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 అంటే ఆ పెద్ద నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో డివైడ్ అవుతుంది. అట్లాగే ఆ నెంబర్లోనే అంకెల మొత్తము 3తో డివిజిబుల్ అయితే ఆ అంకె మొత్తం 3తో డివిజిబుల్ అవుతుంది. అట్లాగే ఆ నంబర్లోని చివరి 2 అంకెలు తీసుకుంటే ఏర్పడే నంబరు 4తో డివిజిబుల్ అయితే ఆ మొత్తం నంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. ఆ విధంగా అన్ని నంబర్స్కు డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 23 అనే పెద్ద నంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ మీకు తెలియకపోవచ్చు. దాని గురించి ఈరోజు చెప్తాను. ఇప్పుడు ఒక పెద్ద నంబర్ తీసుకున్నాము, 23023 అనేది. ఇది 23తో డివిజిబుల్ అవుతుందా లేదా చేయాలంటే దానికి రూల్ ఏంటంటే, ఇప్పుడు ఈ నంబర్లోని చివరి నెంబర్ తీసుకోండి, యూనిట్స్ ప్లేస్లో ఉండే నంబరు, దాన్ని 7తో మల్టిప్లై చేయండి. 21 వస్తుంది కదా. ఈ 21 ఈ మిగిలిన నెంబర్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ తీసేయగా మిగిలిన నెంబర్ ఎంత వచ్చింది? 2302 వచ్చింది. దీనికి యాడ్ చేయాలి, కలపాలి 21. సో కలిపితే 3232 వచ్చింది. ఇప్పుడు ఇది కూడా 23తో డివిజిబుల్ అవుతుందో లేదో మనకు తెలియదు కాబట్టి మళ్ళీ దీంట్లో యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ తీసుకోండి, దాన్ని 7తో మల్టిప్లై చేయండి, మళ్ళీ 21 వచ్చింది. ఈ 21 ఈ మిగిలిన నెంబర్కు యాడ్ చేయండి, అప్పుడు 352. ఇది కూడా 23తో డివిజిబుల్ అవుతుందో లేదో మనకు తెలియదు. మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని 7తో మల్టిప్లై చేయండి, 21 వచ్చింది. దీనికి యాడ్ చేద్దాం, యాడ్ చేస్తే 46 వచ్చింది. 46 అనేది 23తో డివిజిబుల్ అవుతుంది కదా, 23 2s 46. కాబట్టి మొత్తం నంబరు 23తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ నెంబరు 23తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, దీన్ని 7తో మల్టిప్లై చేస్తే మనకి 7 వచ్చింది. ఈ 7ను ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ను తొలగించి మిగిలిన నెంబర్కు యాడ్ చేయాలి. 7 యాడ్ చేస్తే మనకు 7 + 11 వస్తుంది. 1 5 9 3 8 2. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాసెస్ను కంటిన్యూ చేయాలి. యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, 7తో మల్టిప్లై చేస్తే 7 వచ్చింది. 7 యాడ్ చేయాలి, 7 యాడ్ చేస్తే మనకు ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ 8ను 7తో మల్టిప్లై చేయాలి. 8 7s 56. ఈ 56ని ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇది 5 + 6 11 10 15 4 8 2. ఇక్కడ మళ్ళీ 1 వచ్చింది యూనిట్స్ ప్లేస్లో. 1ను 7తో మల్టిప్లై చేస్తే 7. ఈ 7ను మిగిలిన నెంబర్కు యాడ్ చేయాలి, అప్పుడు 12 5 8 2 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది, 2ను 7తో మల్టిప్లై చేస్తే 14. 14ను యాడ్ చేయాలి, యాడ్ చేస్తే 9 9 2 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, 9ను 7తో మల్టిప్లై చేస్తే 63 వస్తుంది. 63ని దీనికి యాడ్ చేయాలి, చేస్తే మనకు 7 8 9 92 వచ్చింది. ఈ 23 యొక్క ఫోర్స్ 92, 23తో కదా. సో 4 4 3 12 4 8 9. సో 23 ఫోర్స్ 92 కాబట్టి ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయింది. కాబట్టి ఈ హోల్ నంబరు మనకు 23తో డివిజిబుల్ అవుతుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్తో చెక్ చేయొచ్చు. ఆ విధంగా ఈ 23తో డివిజిబుల్ అవుతుందా లేదా కనుక్కోవడానికి లాస్ట్ డిజిట్ను యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ని 7తో మల్టిప్లై చేసి దాన్ని మిగిలిన నెంబర్కి యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ను చివరి వరకు, అంటే చివరిలో వచ్చే నెంబర్ మనకు 23తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడగానే కనుక్కునేటట్టు ఉండే అంతవరకు చేయాలి. ఒకవేళ 92 కూడా మనకు తెలియదు అనుకోండి, దీని ప్రాసెస్ని ఇంకా కంటిన్యూ చేద్దాం, అప్పుడేమవుతుందో చూద్దాం. 2 × 7 = 14. 14 దీనికి యాడ్ చేస్తే 14 + 9 ఏమవుతుంది? 23. సో 23 ఈజ్ డివిజిబుల్ బై 23, ఈజీగా చెప్పేయగలుగుతున్నాం. కాబట్టి ఈ 23 యొక్క డివిజిబిలిటీ రూల్ ఇదనమాట. అంటే ఎంత పెద్ద నెంబర్ ఇస్తారు, ఆ నంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఉండే నంబర్ను 7తో మల్టిప్లై చేసి
ఆ మిగిలిన నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని తీసేసి మిగిలిన నెంబర్కి యాడ్ చేయాలి. ఆ విధంగా ప్రాసెస్ను కంటిన్యూ చేస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ మొత్తం నెంబర్ మనకు 23తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఇంకొక నెంబర్ తీసుకొని చెప్తాం. ఇంకో నెంబర్ ఇది 1,42,857 అనేది 23తో డివిజిబుల్ అవుతుందా కాదా. దీనికి ఏం చేయాలి, ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని వేర్ చేయాలి. ఆ నెంబర్ని 7తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 7 7s 49. ఈ ప్రోడక్ట్ను దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 9 + 5 14 13 3 4 1. ఇప్పుడు మళ్ళీ ఈ యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబరు 4ను 7తో మల్టిప్లై చేస్తే 28 వచ్చింది. 28ని ఈ మిగిలిన నెంబర్కి యాడ్ చేయాలి. సో 11 6 4 1. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. సో 1ను మళ్ళీ 7తో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది. దీన్ని ఈ మిగిలిన నెంబర్కి యాడ్ చేయాలి. 13 5 1. ఇప్పుడు మళ్ళీ 3ని 7తో మల్టిప్లై చేస్తే 21 వచ్చింది. 21 ఈ మిగిలిన నెంబర్కి యాడ్ చేయాలి. 6 36. కాబట్టి 36 అనేది డివిజిబుల్ కాదు. 23 వన్స్ అయితే 23, సో పోతే 13 మిగిలింది. కాబట్టి ఇది 13తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఈ హోల్ నంబరు 23తో డివిజిబుల్ కాదు. ఇచ్చిన నంబరు 23తో డివిజిబుల్ కాదు అన్నమాట. చివరిలో వచ్చిన నంబర్ మనకు ఈ చివరిలో ఇక్కడ వచ్చి 23తో డివిజిబుల్ అయితే ఈ హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 23. ఇక్కడ 36 అనేది 23తో డివిజిబుల్ కాదు. కాబట్టి మనకు ఈ మొత్తం నంబరు 23తో డివిజిబుల్ కాదు.